ఆగండి ఆగండి, ఒక్కసారి ఈ పీతల రంగు చూడండి, మర్చిపోతుంది కదూ. జస్ట్ ఊహించుకోండి, ఆ మసాలాలో గుమ్మగుమ్మలు, కారం, ఘాటు వేడివేడిగా అన్నంలో పడితే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఈరోజు పక్కా గోదావరి స్టైల్లో పీతల ఇగురు వండడం ఎలాగా చూపిస్తాను. నాకు తెలిసిన ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే వదిలిపెట్టరండి. చూడండి, పీతలు ఎప్పుడు బరువు చూసి తీసుకోవాలి. సరే, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా పేస్టు, కారం, పసుపు, ఇంకా సాల్ట్. ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేయండి. నాన్ వెజ్కి కాస్త నూనె ఎక్కువ పడితేనే బాగుంటుందండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేయగానే ఆ చిటపట సౌండ్ విన్నారా? ఇప్పుడు మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్టు. ఇక్కడే ఉంది పెద్ద లాజిక్. అదేంటంటే ఉల్లి ముక్కల కన్నా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే గ్రేవీ అదిరిపోతుంది. కానీ జాగ్రత్త, ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఏగకపోతే కూర మొత్తం తీయగా అయిపోతుంది. శుభ్రంగా కడిగిన పీతల్ని నూనెలో వేసి ఉల్లిపాయ పేస్ట్లో వేగేలాగా బాగా కలపండి. ఇప్పుడే మనం మసాలాలు వేసే టైం వచ్చింది. ఫ్రెష్గా నూరించుకున్న గరం మసాలా పేస్టు, కారం 2 చెంచాలు వేస్తున్నానండి. మీకు కారం తగినంత వేసుకోండి. 1/2 టీ స్పూను పసుపు, మన కూరకు తగినంత సాల్టు, 1 చెంచా ధనియాల పొడి. ఇలా ఈ మసాలాలన్నీ వేసి పీతలకు పట్టేలా ఒక 5 నిమిషాలు వేయించుకోండి. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? చాలామంది పీతలు వండుతారు, కానీ ఆ కూరలో నీచు వాసన రావడం, గ్రేవీ నీళ్ళలా ఉండడం వల్ల టేస్ట్ మనం అనుకున్న విధంగా రాదు. ఇప్పుడు మరీ పులుసులా కాకుండా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే చాలు. అంతే, బాగా కలిపి మూత పెట్టేయండి. ఆ లోపల ఉన్న మసాలా అంతా పీతలకి ఇంకిపోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కుతకుతలాడుతూ పీతల ఇగురు ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఒక్కసారి దగ్గరగా చూడండి, ఆ నూనె ఎలా పైకి తేలిందో. ఇలా నూనె పైకి తేలిందంటే ఇగురు కరెక్ట్గా కుదిరినట్టే. అంతేనండి, మొత్తం మీద మనం టేస్టీ పీతల ఇగురు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దేవమ్మ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.